సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు. ఇక శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరిగినటువంటి ఘోరమైనటువంటి వరదల్లో లక్షల మంది ఇబ్బందులు పడటానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు సైతం తమ ప్రభుత్వ వైఫల్యాన్ని మొదటిసారిగా ఒప్పుకున్నారు. అయితే అధికారులని ఎంత పుష్ చేసినా అవ్వలేదని చెప్తున్నారు. వాళ్ళని మంత్రి నిమ్మల రామానాయుడు అయితే డైరెక్ట్గానే అధికారులు కావాలని చేశారు అని చెప్పి చెడ్డ పేరు రావడానికి ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించినట్లుగా సమాచారం. అయితే విశేషం ఏంటంటే అసలు ఈ అధికారులందరినీ కొత్తగా తెచ్చేసుకుంది వాళ్లే కదా అనేది కొందరు వ్యాఖ్య. ఇక చంద్రబాబు గారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ఇంపార్టెన్స్ ఇప్పుడు గుర్తించినట్లుగా ఉంది. వారు వీటి ఆధారంగానే, వాటి కేంద్రంగానే ఇక ఈ వెల్ఫేర్, ఈ ప్రత్యేకమైన సహాయ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మీడియా కవరేజ్ దానికి సరిపోలేదట. అందుకోసం ఆ కోపంతో ఒక జాయింట్ డైరెక్టర్ని, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ని బదిలీ చేశారన్న సమాచారం కూడా వచ్చింది. మరి అలాగే టీడీపీ మీడియా అయితే అసలు రాజధాని మునగలేదని చెప్తా ఉంది. మరి రాజధాని మునగలేదంటే మరి చంద్రబాబు గారి ఇల్లు, ఆ పక్కన మంత్రి సూర్యనారాయణరాజు గారి ఆశ్రమం, ఆ తర్వాత హైకోర్టులో ఇబ్బంది, ఇవన్నీ మరి రాజధాని కింద రావా? వర్షం నీరే కానీ వరద నీరు కాదని చెప్పి కొత్త ఇది ఇచ్చి తెలుగుదేశం మీడియా తంటాలు పడుతోంది. అయితే ప్రతిపక్ష నేత జగన్ గారి ఎఫెక్ట్, ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారు తిరగటం వల్ల మొత్తం మీద కొంత పని జరిగినట్లుంది. చంద్రబాబు గారు అర్ధరాత్రి గడుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేమన్నీ ఈసారి వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మానవ తప్పిదం వల్లే చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడం కోసమే విజయవాడను ముంచేశారు అంటూ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 28వ తారీఖుని, ఆగస్టు 28నే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించినా ఈయన పట్టించుకోలేదు. శ్రీశైలం, సాగర్, పులిచింతల ఖాళీ చేసి ఫ్లడ్ కుషన్లో, అంటే వరద నీరుకి వచ్చేదానికి తగ్గట్టుగా ఉంచడంలో ప్రభుత్వం విఫలం చెందింది. అట్లాగే కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండా అర్ధరాత్రి వెలగలేరు వద్ద 11 లాకులు బుడమేరు లాకుల్ని ఎత్తివేశారు. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే బాధితులను ఆదుకోవాలని జగన్ గారు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నివాసం 2వ అంతస్తులోకి నీరు చేరిందని, సామాన్లు కూడా ఆయన కూడా తెచ్చుకోలేకపోయిన దుస్థితి ఏర్పడిందంటూ మరొక కథనం. ఇక అమరావతి కరకట్ట వెంబడి పలు చోట్ల గండ్లు పడే అవకాశం ఉందని కూడా అధికారులు భయపడుతున్నారు. ఇక హైకోర్టు కార్యకలాపాలు స్తంభించాయి. కేసులు విచారిస్తుండగానే పరిస్థితిని వివరించిన అధికారులు వీలైనంత త్వరగా తిరిగి వెళ్లాలని న్యాయమూర్తులకు విజ్ఞప్తి. మధ్యాహ్నం 2 గంటలకల్లా హైకోర్టు ఖాళీ అయింది. మొదట ఆన్లైన్లో చేయాలనుకున్నారు కానీ మొత్తం మీద ఈ రకంగా అర్ధంతరంగానే ముగించారని చెప్పేసి కథనం. మరొక వార్త ఏమిటంటే రెడీ, లైట్స్ ఆన్, స్టార్ట్ యాక్షన్. ఇది ఇంత వరదలో సైతం చంద్రబాబు గారు తన ప్రచార యావను మాత్రం వదిలిపెట్టుకోలేదని మరో కథనం సూచిస్తోంది. నాకు ఒక ఫోటో కావాలి, నేను టీవీ రావాలి, ఇదే సీఎం చంద్రబాబు యావ. పతాక స్థాయికి చంద్రబాబు ప్రచారం, ఆర్భాటం, జేసీబీలో ఎక్కి తిరగటం, ఇవన్నీ కూడా ఈ ఫోటోషూట్లు, వీడియో షూట్లతో సొంత బాకా కోసమే ప్రయత్నం చేశారు అంటూ మరొక కథనం ఇచ్చారు. గతంలో రాజమండ్రిలో సైతం ఇలాంటి కార్యక్రమం వల్లే అక్కడ 29 మంది చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఆ వార్తా కథనాన్ని ఇచ్చారు. అందరికీ ఆహారం అందించలేకపోయాం, సీఎం చంద్రబాబు ఒప్పుకోలు. అయితే విశేషం ఏంటంటే పనిలో పని విజయవాడ దగ్గర జగన్ గారి టైంలో కట్టినటువంటి భారీ గోడని మళ్ళీ తనే కట్టానన్నట్లుగా, కొంత కట్టానన్నట్లుగా పిక్చరించుకునే ప్రయత్నం చేయటం కూడా విశేషం. ఇక రిటైనింగ్ వాల్ లేకపోతే మా జీవితాలు అతలాకుతలమయ్యేవని వైఎస్ జగన్కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆంధ్రజ్యోతి వారు రాసేస్తున్నారు, నవ్యాంధ్ర రాజధాని కాలపరీక్షను ఎదుర్కొని ధీటుగా నిలిచిందంట. అసలు అక్కడ వర్షపు నీరే కానీ వరద లేదంట. మరి మునిగిపోయిన చంద్రబాబు గారి రాజధానిలో లేదన్నది ఆంధ్రజ్యోతి వారి ఉద్దేశమా? ఇక ఈనాడు వారు యథాప్రకారం ఈ చంద్రబాబు గారి మాటల్లోని
ఏది వైసీపీ వాళ్ళని తిట్టినటువంటి వార్తలకే ప్రాముఖ్యత ఇస్తూ ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టామంటూ ఎంత దారుణంగా ఎంత నీచమైన ఆయన అంటమేమిటో వీళ్ళు హెడ్డింగ్ పెట్టి ఇవ్వటం ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా చంద్రబాబు గారికి ఈనాడు మార్గదర్శికి ఉన్నటువంటి క్విట్ ప్రోకో నిన్న చాలా క్లియర్గా చెప్పారు కదా. సో దానికి తగ్గట్టుగానే వీరు హెడ్డింగ్ పెట్టి చంద్రబాబు గారి యొక్క ప్రసన్నతని పొందడానికి ప్రయత్నం చేసినట్లుగా కనపడుతోంది. అలాగే ప్రకాశం బ్యారేజీ దగ్గర అప్పటికే పొంగి ప్రవహిస్తోంది కృష్ణానది. దీనితో అతి భారీ వర్షాలు, బుడమేరు పరివాహక ప్రాంతంలో కొండపోత. అయితే అధికారులు తప్పు, జిల్లా యంత్రాంగం తప్పు అని చెప్పి ఆంధ్రజ్యోతి నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఏమి లేదని చెప్పి రాసుకుంటానికి ప్రయత్నం చేశారు తెలుగుదేశం మీడియా. ఇక పోనీ సాక్షిలో మాత్రమే వచ్చిందా అంటే ఇదిగోండి, ఇది హిందూ పత్రిక. హిందూ పత్రికలో ఏం రాశారు చూడండి, నాయుడుస్ హౌస్ ఇన్ ఉండవల్లి ఇనండేటెడ్ అంటే మునిగిపోయింది అని హిందూ పత్రిక, అలాగే మరికొన్ని ఆంగ్ల పత్రికలు రాశాయి. కానీ తెలుగుదేశం పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ వార్తను మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. కప్పిపుచ్చిన వాస్తవాలను ఎంతకాలం దాస్తారు అనేది అర్థం చేసుకోవాలి. ఒకసారి వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. క్యాంప్ ఎక్కడ ఉందో కూడా, ఏర్పాటు ఎక్కడైందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు. ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా, బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు. మేమందరం కలిసి వర్కౌట్ చేసిన లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్ లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం, వాళ్ళకు కూడా అవసరం రావడం, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం, లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం. ఎవరు పోయినా బిగినింగ్ లో ఈ పక్క చేసుకుంటూ ఇటే రావడం జరిగింది. దీనివల్ల చాలా ఒక బాధ, మానవత్వానికి చాలా బాధేసే పరిస్థితి వస్తుంది. ఓసారి నిస్సహాయత, ఇంకొకసారి బాధ. కృష్ణ లంకలో ఒక పక్క నేనున్నప్పుడు ఒక వాల్ కట్టాం. తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాని మీద నీళ్లు రాకుండా ఉండడానికి ఒక వాల్ కట్టారు. అప్పుడు మేము కట్టింది 18 అడుగులు కట్టాం. వాళ్ళు కట్టింది 14 అడుగులు కట్టారు. దాని పక్కన కొత్త గవర్నమెంట్ వచ్చినా కట్టారు. ఫస్ట్ అసలు కనీసం రెడ్ అలర్ట్ అన్నా జారీ చేయలేదు. అసలు కనీసం మొత్తం నిన్న ఉదయం 6 గంటలకి కరెంటు పోయింది. నీళ్లు ఫుల్ వచ్చినాయి. ఒక్కడు అనుకున్నోళ్ళు లేడు. ఊరికని పైన రౌండ్లు వేస్తున్నాడు. చెప్తున్నా కదా, నేను హార్డ్ కోరు, నేను కరుడు కట్టిన, నేను అందుకనే మీ సాక్షిలో మాట్లాడడానికే వచ్చా. ఎంత వరస్ట్గా అంటే ఇదిగో యువగలం బోట్లు కాదు, వరస్ట్ ఉంది సిచ్యువేషన్. నీళ్లు కనీసం తినడానికి కరెంట్ అయితే నిన్న పొద్దు నుంచి లేదు, సెల్లుల్లో లేదు, అసలు ఏమీ లేదు. నేను నడుచుకుంటూ వచ్చాను. ఎందుకు? మా పిల్లలని పడవలో తీసుకొద్దామని. ఒక్క పడవన్నుందన్నా. పోనీ ప్రైవేట్ పడవలన్నా పెట్టొచ్చు కదా, పెడితే డబ్బులు ఇచ్చన్నా తీసుకెళ్తాం కదా, అవి బెటరు. పోనీ మీరు పెట్టినవి సేవ చేయరు. లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు. అది తెలుగుదేశం కార్యకర్త ఒకరి ఆవేదన, మనోవేదన. తెలుగుదేశం పత్రిక, టీవీలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవేవి కవర్ చేయట్లేదని తెలిసి ఆయన సాక్షి వారి దగ్గరికి వచ్చి ఆ విషయాలు చెప్తున్న తీరు ఇదైనా చంద్రబాబు గారికి కనువిప్పు కావాలి. అయితే ఆయన కూడా ఒప్పుకుంటూ ఆశ్చర్యంగా
ఈ ఆహార పదార్థాలు అందకపోవటం ప్రజల తప్పు కానీ నా తప్పు కాదన్నట్లుగా ఆయన మాట్లాడటం, కృష్ణలంక దగ్గర గోడను తనే కట్టానని చెప్పే పరిస్థితికి వెళ్ళటం, ఎందుకు ఇంత డబాయించడం? వాస్తవాలు ఒప్పుకోవచ్చు కదా ఈ వయసులో ఆయన అనుభవం. ఎస్, జగన్ బాగా చేశాడు, అంతవరకు అభినందిస్తామని ఉంటే ఆయన ఎంత హుందాతనంగా ఉండేది, ఎంత పెద్దరకంగా ఉండేది. మరోవైపు జగన్ గారు చెప్తున్నారు ఆ వాటరు తన ఇంటిని ముంచకుండా ఉంచడం కోసమని, కానీ అయినప్పటికి కూడా ఆయన ఇల్లు కూడా మునిగిపోయింది, చంద్రబాబు గారి ఇల్లు కూడా మునిగిపోయింది. దీనిపైన ముందుగా సతీష్ మా ప్రతినిధి అక్కడ సాక్షి టీవీ బ్యూరో చీఫ్ వారు ఉన్నారు. సతీష్ చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారి వ్యాఖ్యల్లోని అంతరార్థం ఏమిటి, వాస్తవం ఏమిటి? చంద్రబాబు వ్యాఖ్యలు 3 రోజుల నుండి ఆ ప్రజలు అక్కడ ఇంకా నీట మునుగుండడం, సుమారుగా 2.5 లక్షల మంది పైగా ప్రజలు అక్కడ ఉండడమే కాకుండా ఎవరికి కూడా ఆహారం కూడా అందనటువంటి ఆ పరిస్థితి ఉంది. బయటకు వచ్చిన వాళ్ళు చంద్రబాబు మధ్యలో కెమెరాలు వేసుకొని బోట్ లో వెళ్ళినప్పుడు కూడా స్వయంగా అక్కడ ఎదురుగానే బాధితులు మాకు ఆహారం అందలేదన్న అంశాన్ని చెప్తా ఉన్నారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అరిచి మరి చెప్తున్నారు మాకు ఎటువంటి ఆహారం అందలేదు. ఎన్నిసార్లు చంద్రబాబు అటువైపు వెళ్ళినా అదే వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజల రియాక్షన్ చూసిన తర్వాత ఇక చంద్రబాబు నిస్సహాయత బయటపడింది. నిన్న సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఆహారం అందరికీ అందించలేదు, ఎందుకంటే అసలు మేనేజ్మెంట్ అన్నది ఫుడ్ తీసుకొచ్చి ఒడ్డున పెట్టేస్తా ఉన్నారు. కానీ బాధితులంతా కూడా సుమారుగా 2.5 లక్షల మంది ఆ 12 డివిజన్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో సింగనగర్ అంటే తప్పు ప్రజలదే కానీ తనది కాదన్నట్టుగా చెప్తున్నారేంటి, తన ప్రభుత్వాన్ని కాదన్నట్టుగా చెప్తున్నారు? అంటే ముందుగా ఎటువంటి అసలు ఫుడ్ తయారు చేస్తామని ఫుడ్ అందించడానికి ఎటువంటి మార్గం సమకూర్చుకోలేకపోయారు. సో దీంతో ఈ ఫుడ్ అంటే వాలంటీర్లు వాడకపోవటం, గ్రామ సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేయటం, వీటి వల్ల కూడా ఈ సమస్య వచ్చింది. వాలంటీర్లు పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది, ఈ కష్టాలు వచ్చే ప్రజలకి. ఈవెన్ అలర్ట్ కూడా వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థ ఉంటే ముందుగానే వరద వస్తుందని అప్రమత్తం చేసేవాళ్ళు. అధికారులకి కమ్యూనికేషన్ కూడా ఎక్కడ ఎవరితో ఉన్నారన్నది వాలంటీర్ ద్వారా గతంలో అద్భుతంగా జరిగేది, ఎటువంటి విపత్తు వచ్చినా సరే. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయడం వల్ల, వాలంటీర్లు లేకపోవడం వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అందుకే సీఎం చంద్రబాబు నిన్న రాత్రి ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పి, నిస్సహాయతతో ఉన్నామని చెప్పేసి కూడా కామెంట్ చేస్తారు. అయితే జగన్ గారి ఎఫెక్ట్ కూడా కొంత పనిచేసినట్లు అనిపిస్తుందా? ఆ తర్వాత వెంటనే హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కానీ అయినా అర్ధరాత్రి గడి పెట్టడం కానీ? ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగనగర్ లో పర్యటించినటువంటి అరగంటలోనే మళ్ళీ చంద్రబాబు అదే ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ బాధితులతో అక్కడ నడిచి వెళ్లి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకున్న వెంటనే హుటాహుటిన వచ్చారు. దాని తర్వాత ఎప్పుడైతే నిన్న ఒకవైపు కృష్ణలంక వాసులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చి కృతజ్ఞతలు చెప్పడం, ఇంకొక వైపు మధ్యాహ్నానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు వెళ్లి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ కష్టాలు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ ఎఫెక్ట్ తో సీఎం చంద్రబాబు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మేము సహాయ చర్యలు చేస్తున్నాం, మరింత ముమ్మరం చేస్తున్నాం, వరద తగ్గితే కానీ ఏమి చేయలేమని ఒకవైపు సుజనా చౌదరి కూడా ప్రకటించేసినటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇక తన నిస్సహాయతని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఫైనల్గా చెప్పండి, కృష్ణానది ఒడ్డున ఆ గోడ జగన్ గారి టైంలో కడితే నేను కట్టానంటాడేంటి ఆయన? కొంత భాగం కట్టారు ఏమన్నా? గతంలో ఉన్నటువంటి ఆ పాతది కొంత భాగం అక్కడ ఉన్నటువంటి స్టార్ట్ చేసి వదిలేసిన పరిస్థితి, టెండర్ పిలిచిన పరిస్థితి, పూర్తి కానటువంటి పరిస్థితి. కానీ ఈ రిటైనింగ్ వాళ్ళు పూర్తిగా ఫేజ్ 1, ఫేజ్ 2 అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కట్టారు. వాస్తవానికి నిజంగానే చంద్రబాబు హయాంలో రిటైనింగ్ వాళ్ళు కడితే 2019లో ఆగస్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే ఇదే కృష్ణలంక ప్రజలకి వరద వచ్చి కృష్ణలంక ప్రజలందరినీ కూడా అప్పుడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో పెట్టాల్సిన పరిస్థితి. ఒకవేళ రిటైనింగ్ వాళ్ళు కడితే చంద్రబాబు వెళ్ళిన 3 నెలలకే ఇక్కడున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించాల్సిన అవసరం ఉండేది కాదు. సో ప్రభుత్వంకి మైలేజ్, గత ప్రభుత్వానికి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజయవాడ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత తీవ్రమైనటువంటి వరద 11,43,000 క్యూసెక్లకు వెళ్ళినప్పుడు, అతిపెద్ద రికార్డ్ స్థాయి వరద వచ్చినప్పుడు ఒకవేళ ఆ రిటైనింగ్ వాల్ లేకపోతే ఒక కృష్ణలంకే కాదు మొత్తం విజయవాడ అంతా కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి, రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఆ ప్రమాదం మొత్తాన్ని విజయవాడని కాపాడింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి రిటైనింగ్ వాళ్ళు అన్నది ఇక్కడ ప్రజలందరూ కూడా స్వయంగా వాళ్ళు ఎవరిని అడిగినా సరే ఆ మాట చెప్పిన పరిస్థితి. రైట్, ఫైనల్గా చెప్పండి, తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి అసలు రాజధాని, ఆంధ్రజ్యోతి వాళ్ళు డైరెక్ట్గా అసలు రాజధానికి ఏం అవ్వలేదన్నట్టు రాస్తున్నారు. చంద్రబాబు ఇల్లు మునిగిందనేమో అన్ని పత్రికలు, ప్రత్యేకించి ఆ 2 పత్రికలు కాకుండా మిగతావి రాస్తుంటే వీళ్ళు నిజంగా అమరావతి మునిగిందా లేదా?
రాజధాని ప్రాంతంలో మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు హైకోర్టుకు వెళ్లేటువంటి మార్గం దగ్గర సీడ్ యాక్సిస్ రోడ్ అంతా కూడా చెరువులాగా మారి చేపలు కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గిన తర్వాత నిన్న వరద ముప్పు కూడా రాజధానికి పొంచి ఉంది. నిన్న వెంకటాయపాలెం ఏదైతే సీఎం చంద్రబాబు ఉంటున్నటువంటి కరకట్ట నివాసం ఉందో ఆ కరకట్టకే బ్రీచ్ వచ్చేటువంటి పరిస్థితి, దానికి లీకేజ్. ఒకవేళ నిజంగానే దానికి వరద ముప్పు లేనట్టయితే మొన్న రాత్రి అంతా కూడా సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్నటువంటి మంచం సత్యనరాజు ఆశ్రమం దగ్గర ఆ గండు పడేటువంటి పరిస్థితి, లీకేజీ వస్తే ఆ లీకేజీని అడ్డు పెట్టడానికి ట్రాక్టర్లతో ఇసుక బస్తాలు స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వెళ్ళి అక్కడ వేయించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నానికి హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళని నిన్న జీఏడీ స్వయంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరినీ కూడా కట్ట తెగేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు వరద మరి వరద వచ్చేస్తే మొత్తం మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తం అవ్వండి, ముందే వెళ్ళిపోండి అని చెప్పి నిన్న మధ్యాహ్నానికి సచివాలయంలో ఉన్న ఉద్యోగులంతా వెళ్ళిపోయారు. హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలతో సహా అందరూ వెళ్ళిపోయిన పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సతీష్ మిత్రమా. ఇక విజయబాబు గారు చెప్పండి, మీరు అంతా విన్నారు, అక్కడ తాజా పరిస్థితి అంతా మన ప్రతినిధితో సతీష్తో కూడా చెప్పారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే చంద్రబాబు గారు చెబుతున్నట్లు అధికారుల ప్రభుత్వ వైఫల్యమా, ప్రజల తప్ప అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు ఆయన ఇల్లు ఖాళీ చేసి వచ్చి ఇక కలెక్టరేట్లో ఉంటూ అదేదో వేరే జనం కోసం వచ్చినట్టుగా ఆయన పిక్చరిచ్చే ప్రయత్నం చేశారు. నిన్న జగన్ గారు వెళ్తే జనం విపరీతంగా రావటం కానీ ఆయనతో మాట్లాడటం కానీ, ఈ పరిణామాలన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టోటల్గా అటు అధికార ప్రతినిధుల్లో కానీ లేదనంటే ఇటు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పాలనా వ్యవహారాల్లో కానీ పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్ అనేది పూర్తిగా మారిపోయిందండి. కారణం ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీకార దాడులు చేసినప్పటికీ కూడా దాన్ని అడ్డుకోవాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ డ్యూటీని వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు, వాళ్ళు ఏం చేయాలనేటువంటి. అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా ఎంతసేపు పెదబాబు గారు చిన్నబాబు గారు చుట్టూ తిరుగుతూ వాళ్ళని ప్రసన్నం చేసుకోవటం, వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ మెప్పు కోసం పనిచేయటం అనేటువంటిది వాళ్ళ మైండ్ సెట్ మారిపోయిందంటే వాళ్ళ కర్తవ్యం ఏంటి, ప్రజలకు సేవ చేయాలని. ఇది చాలా వెరీ బ్రీఫ్గా వచ్చిన మనందరికీ తెలిసిన స్టోరీ చెప్తాను. ఒక గద్ద పిల్ల పొరపాటున అది గూడులో నుంచి పడిపోతే కోళ్లు పెంచుకునేటువంటి ఒక ఆయన అయ్యో అని జాలిపడి ఆ గద్ద పిల్లని తన దగ్గర ఉన్న కోడి పిల్లలతో పాటు దాన్ని కూడా కలిపిన తర్వాత కోడి పిల్లలతో పాటు ఈ గద్ద కూడా పెరిగింది. కొంతకాలానికి పెరిగి పెద్దదైన తర్వాత దాని ఆలోచన విధానం అది ఒకసారి ఆకాశంలో గద్దలు ఎగురుతూ ఉంటే చూసేది, అబ్బా ఇవి ఎంత బాగా ఎగురుతున్నాయి, మనం కూడా ఎగిరితే బాగుండేది కదా అని. కానీ దాని కర్తవ్యం ఏంటంటే అది ఎగరగలదని, తను కూడా గద్ద అనేటువంటి సంగతి కూడా మర్చిపోయింది. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ పరిసరాలు, ఆ కోళ్లతో పాటు తిరిగినటువంటి పరిస్థితుల్లో తన ఉనికిని అది మర్చిపోయింది. ఆ విధంగా గతంలో ఉరుకులు పరుగులతో పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఏంటంటే ఇప్పుడు కేవలం తమ యొక్క అధినాయకులను ప్రసన్నం చేసుకోవటం, తర్వాత అసలు వీళ్ళ గురించి పట్టించుకోక్కర్లేదు, కేవలం వాళ్ళ యొక్క ప్రసన్న దృక్కులు ఉంటే చాలు అనేటువంటి దీంట్లో తయారయ్యారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి ఉందంటే ఇంట్రడక్టరీ ఫస్ట్ దీని గురించి నేను మాట్లాడాను. ఇక్కడ జరిగింది ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నాకు ఒక స్థానిక నాయకుడు ఫోటో కూడా పంపించాడు. ఇబ్రహీంపట్నం దగ్గర దీనికోసం ఒక కృష్ణా రేవు దగ్గర కూడా స్నానాలకి కట్టినటువంటి ఘాట్ ఉంటుంది. అక్కడి నుంచి డైవర్షన్ ఇటు బుడమేరుకి, తర్వాత ఇటు కృష్ణా వాటర్ అటు వెళ్ళేటువంటి చోట ఉంటుంది. ఇది ఇక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి నివాస స్థలాలన్నిటినీ కూడా ముంపుకి గురి కాకుండా అటువైపు వాటర్ ఎక్కువ ఫోర్స్ వెళ్లకుండా కంట్రోల్ చేయడం కోసం ముందస్తు హెచ్చరికలు అనేటువంటివి లేకుండా బుడమేరు గేట్లన్నీ కూడా ఎత్తేసారు. ఇది కఠోర సత్యం అండి. ఇది పూర్తిగా మానవ తప్పిదం. ఇవాళ లక్షలాది మంది విజయవాడ ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారంటే పూర్తిగా ఇది అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి, కేవలం చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కాపాడటం కోసం చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. సరే, ఇది అబద్ధం అనుకుందాం. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునకకి సిద్ధంగా ఉందని తెలిసిన వెంటనే అటు పోలీసు అధికారులేమో మీడియాని కానీ ఇతర రాజకీయ నాయకులను ఎవరిని అటుగా రానివ్వకుండా కట్టుదిట్టమైన కాపలాలలో వాళ్ళు మునిగిపోయారు. మిగతా అధికారులు ఇంజనీర్లు వీళ్ళు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పని తర్వాత
ఇసుక బస్తాలు అవన్నీ వేసి ఆపాల్సినటువంటి లారీలు, డ్రైవర్లు వాళ్ళంతా కూడా అక్కడికి ట్రక్కులు తరలించడం అన్నీ మనం మీడియాలో చూసాం. ఈ బళ్ళన్నీ కూడా అంటే మొత్తం యావత్ యంత్రాంగం అంతా కూడా ఆ ఇంటిని ఎలా కాపాడాలనేటువంటి దాంట్లో తలమునకలై వాళ్ళుంటే, ఈ వరద నీటితో పూర్తిగా మునకలకి అర్ధరాత్రి పూట పిల్ల కూడా పసిపాపలు చూడండి, వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని ఎటుపోవాలో తెలియని దిక్కుతోసని స్థితిలో ఆర్తనాదాలు చేసుకుంటూ ఆ ప్రాంతవాసులందరూ మునిగిపోయారనేటువంటిది కఠోర సత్యం. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇంకొక విషయం ఏంటంటే ఆగస్టు 28న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆగస్టు 28న తుఫాను హెచ్చరికలు అనేటువంటి జారీ అయ్యాయి. తుఫాను హెచ్చరికలు జారీ అయినప్పుడు వర్ష ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పినప్పుడు హుటాహుటిన డిసాస్టర్ మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఆ సిబ్బంది చాలకపోతే అడిషనల్గా కూడా మరికొంతమంది సిబ్బందిని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి అటాచ్ చేసి వాళ్ళంతా కూడా సహాయ చర్యల్లో ఉండాలి. తర్వాత ఎవాక్యుయేషన్కి అనౌన్స్మెంట్స్ ఇవ్వాలండి. ఆ అనౌన్స్మెంట్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి బాధ్యత యంత్రాంగానికి ఉంది. ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అది అసలు పూర్తిగా జరగలేదు. వాళ్ళని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడా కూడా తుఫాను హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ఈ ముంపుకి గురయ్యే ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా మునిగిపోయిన తర్వాత హడావుడిగా కోట్లేసుకొని వెళ్ళటం అనేటువంటిది ఇది అతి దారుణమైనటువంటి అమానవీయమైనటువంటి చర్య. ఇది బోట్లే కాదు, జేసీబీ ఎక్కి తిరిగాడు ఆయన, ప్రొక్లైనర్ పైన ఎక్కి జనానికి అంటే చెప్తున్నా వీటిని వీళ్ళు బుకాయిస్తే. పాయింట్ నెంబర్ 4 అండి. పాయింట్ నెంబర్ 4, కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేని రోజుల్లో ఆ విజయవాడలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. విజయవాడలో కృష్ణలంక ప్రాంతాలు కానీ లేకపోతే ఇటు లోతట్టు ప్రాంతాలు కానీ సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు మునకలకు గురవడం సహజం. ఆ రోజుల్లో అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ తుఫాను వచ్చేటువంటి అవకాశం ఉంది, వర్ష ప్రభావాలు ఇదిగా ఉంది, జాగ్రత్త అన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే రిక్షాల్లోకి, అప్పుడు ఆటోలు కూడా పెద్దగా లేవు, మామూలు డొక్కు జీపులు, ఈ డొక్కు జీపులకి రిక్షాలకి మైకులు కట్టి మొత్తం అందరూ కూడా తుఫాను మునిగిపోతా ఉంది, వరదలు వస్తున్నాయి, మీరు ప్రాంతాలకు తరలిపోండి అని చెప్పనని లారీలు, డాడ్జ్ లారీలు లాంటివి మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా బయలుదేరి వాళ్ళందరినీ కూడా ఈ చెంబు తెప్పేళాలతో పాటుగా ఎక్కించి స్కూళ్లలోనూ ఎత్తుగా ఉండేటువంటి హై స్కూల్ ప్రాంతాలకు వాటన్నిటికీ కూడా వాళ్ళని తరలించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడేవాళ్ళు. ఏది కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేని రోజులు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలోకి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఇటువంటివే తుఫాను హెచ్చరికలు 2-3 సందర్భాల్లో పెను తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది, తీవ్రమైనటువంటి తుఫాను వస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా నేను చెప్పినట్టుగా ఈ సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ సహాయ చర్యలు తీసుకున్న తర్వాత ఆ తుఫాను వీగిపోవటం, వాయుగుండం వీగిపోవటం, తర్వాత వెళ్ళిపోవటం, అందరూ కూడా ఊపిరి పీల్చుకుని హాయిగా ఉండటం. కానీ ఇక్కడ సిబ్బంది మాత్రం చాలా అలర్ట్గా ఒక వార్ఫుడ్ బేసిస్లో వాళ్ళు రెడీ అయ్యారు. అది జరగాల్సిన పని. పాయింట్ నెంబర్ 5 అండి. పాయింట్ నెంబర్ 5 అత్యంత కీలకం. నిన్న చూసినట్లయితే మాకు మంచినీళ్లు లేవు, మమ్మల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు, బోట్లు అదే అంటే బోట్లు ఇంత లోతైన నీళ్లు ఉంటే తప్ప మీ దగ్గరికి రాలేమని చెప్తున్నారు అన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ. ఒకవేళ ఏ వాలంటరీ వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టుగా అమ్మాయిల్ని ఎత్తికెళ్ళిపోయేటువంటి వాళ్ళు, వాళ్ళని రేపులు చేసేటువంటి వాళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పేట్టు గోనె సంచులు మోసుకునేటువంటి వాళ్ళు, నీచమైన పనులు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ దృష్టిలో అటువంటి వాళ్ళు గోదావరికి వరదలు వచ్చినప్పుడు ప్రతి బోటుకి ఒక వాలంటీర్ చొప్పున 100 కిలో వాళ్ళు చెప్పారండి, రికార్డింగ్ వీడియోలు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక వాలంటీర్ చొప్పున ఉంటే పీకల్లోతు నీళ్లలో వాళ్ళు పెట్టి అక్కడ వృద్ధులని వాళ్ళందరినీ చేతుల మీద వేసుకుని, నెత్తి మీద పెట్టుకుని, భుజాల మీద పెట్టుకుని వస్తే మహిళా వాలంటీర్లేమో అప్పటికప్పుడు వంటలు చేస్తే దాన్ని ప్యాకెట్లు కడితే వాటన్నిటినీ కూడా ఈదుకుంటూ వెళ్ళి ఈ కుర్రాళ్ళు వాలంటీర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం జరగకుండా కాపాడినటువంటి ఒక గొప్ప యుద్ధ సైన్యం ఎవరు అంటే ఆ రోజున వాలంటీర్లు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే వీడియోస్ కూడా చూసుకోవచ్చు యూట్యూబ్లో. అంత అద్భుతమైనటువంటి సేవ ఇలాంటి సందర్భాల్లో చేసినటువంటి వాళ్ళు. ఏం లాభం వాళ్ళ వల్ల? 5,000కి 6,000కి పనిచేసేవాళ్ళు ఏమిటి?
అని చెప్పిన వాళ్ళని హెక్కెల్ చేసి అవమానించి ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తే ఈ రోజున హాయిగా ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత రిస్క్ తీసుకోరండి. అయితే ఆ వాలంటీర్లు చెప్పిన ఒక డైలాగ్ కూడా నేను నిన్న చూసా. వాళ్ళు ఏమన్నారంటే, ఇంత గొప్ప సేవ చేసేటువంటి అవకాశం మాకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అంటే వాళ్ళు దాన్ని ఏంటి సేవాభావం కింద తీసుకున్నారు. ఈయన చెప్పినట్టు 5-6 వేల కోసం కాదు. ఆ గ్రామ ప్రాంత కుర్రాళ్ళు యువత ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి సేవ చేసుకోవటం ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా వాళ్ళు భావించారు. కాబట్టి వాళ్ళ గ్రామాలకు వాళ్ళు సేవ చేసుకుంటే ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి సేవా వ్యవస్థని పూర్తిగా మీ రాజకీయ దృక్కోణం నుంచి కసితో కక్షతో దాన్ని చిదిమేసి నలిపేసినటువంటి ఫలితం ఏంటంటే ఈ రోజున విజయవాడలో మనం చూస్తున్నాం. అదిగోండి చూడండి, ఆ పసిబిడ్డలు పసి కోనలు వాళ్ళని ఆదుకునేటువంటి దిక్కు లేక ఈ సేవా వ్యవస్థని నిర్వీర్యం చేసేసి రాక్షసానందం పొందుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది పూర్తిగా మానవ తప్పిదం. అధికారులంటే వేరు, లేదంటే మంత్రులు వేరు కాదండి. ఇదంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం. మీరు గమనించాల్సింది కాదు ఆహార పదార్థాలు అందకపోవడానికి ప్రజలు తప్పు అంటున్నాడు ఆయన చంద్రబాబు గారు. గవర్నమెంట్ తప్పు కాదు, అధికారులు మొదట్లో వచ్చిన వాళ్ళు మొత్తం అంతా లాక్కుపోతున్నారు అనే ఫీలింగ్ లో మాట్లాడినట్లుగా అనిపించట్లా. కాదండి, మొదట వచ్చిన వాళ్ళు లాక్కుపోవడానికి ఏమన్నా ఈవీఎంలా లేకపోతే ఓటింగ్ యంత్రాలు అండి, ఓట్లు లాక్కొని వేసేసుకొని పిన్నెల్ లాంటి వాళ్ళు తన్ని అవతల పడేయటానికి. వాళ్ళు బాధితులండి, ఆకలితో దాహంతో అర్థనాదాలు చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి సరిపడా అదే చెప్తున్నా, వాలంటీర్లు ఉంటే ఎక్కి తక్కిగా వాళ్ళ వాలంటీర్లు కూడా చెప్పారు. ఈ రోజు మేము వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు అందించామండి. ఈరోజు ఎంత డిసిప్లిన్ కంటే ముందే ప్యాకెట్లు కట్టి వాటర్ బాటిల్స్ కట్టి వాటన్నిటినీ కూడా చేశారు. తర్వాత డ్రోన్ల ద్వారా కూడా ఆహార ప్యాకెట్లు అందిస్తే దాన్ని కూడా ప్రతిదానికి వీళ్ళు డబ్బా కొట్టుకునేటువంటి వాళ్ళు చెప్తారు. అబ్బో అసలు అమోఘం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనే అమోఘం. డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు ఇస్తారు. డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు ఇవ్వటం అనేది ఈ దేశంలో వర్షాలు వచ్చిన చోట మొదలయ్యి అనేక సంవత్సరాలు అవుతుంది. దాన్ని ప్రతి పనికి మాలిన దాన్ని కూడా వాళ్ళు దాన్ని క్రెడిట్ గా ఆపాదించుకొని చేసేటువంటి భజన. మీరు చెప్పినట్టు ఈ భజన ఎంత పతాక స్థాయికి వెళ్ళిందంటే అమరావతి డిస్టింక్షన్ లో పాస్ అయిందంట. చేపల రాజధాని వాళ్ళది ఒక చేపలు పట్టుకోవడానికి అనువుగా ఉండేటువంటి ప్రాంతంగా, చాలా తేలిగ్గా చేపలు పట్టుకునేటువంటి ప్రాంతంగా చేపల రాజధానిగా భాసిల్లుతుంటే దానికి కూడా వీళ్ళు అంటే ఎంత క్యారింగ్ అంటే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. రాత్రికి రాత్రి ఏం చెప్పారు, నిన్న ఆయన మాట్లాడిన వెంటనే రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం కోసం అంత వాళ్ళు ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలండి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బలమైన మీడియా వ్యవస్థ, వాళ్ళు ఎత్తేటువంటి విధానాన్ని మాత్రం విప్లవాత్మకంగా వాడు పనిచేస్తున్న తీరును మాత్రం ప్రశంసనీయం, అందులో డౌట్ లేదు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి హడావిడిగా కొన్ని స్టోరీస్ గూగుల్లో కూడా వాళ్ళు పోస్ట్ చేసి వాటన్నిటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని, అసలు ఆయనదే చాలా ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పని కూడా చేశారంటే ఎంత చేయాల్సిన పనినేమో మర్చిపోయి పనికి మాలిన పనుల మీద మాత్రం వీళ్ళ యొక్క శక్తి, యుక్తి, ప్రజాధనం, ప్రజా బలం వీటన్నిటిని కూడా దృష్టి కేంద్రీకరిస్తారు. మనందరి కళ్ళ ముందు జగన్ గారి ప్రభుత్వం పునాదులు తవ్వి పునాది కానించి కడితే నేను కట్టానంటే జనం నమ్మొద్దా? చంద్రబాబు గారు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్ గారిని ప్రశంసిస్తే లేదండి. ఒకే విజయవాడ ప్రాంతంలో చిన్న తుఫాను వస్తే ముంపుకు గురయ్యేటువంటి కృష్ణలంక వాసులు ఒకవైపు, చిన్న చిన్న వర్షాలు వచ్చినా మనకే ఇబ్బంది లేదులే అని చెప్పని చాలా వరకు కూడా విస్తరించుకున్నటువంటి ప్రాంతం అయోధ్య, నగరూర ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రభ కాలనీ వగైరాలన్నీ అటువైపు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలా ఉంది, ముంపుకు ముందుగా గురయ్యేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ స్థానికంగా ప్రజలను అడిగితే చెప్తారు. మనకెందుకు ఈ బాకాలును భజనలు ఇవన్నీ మసి మారేడికాయ చేస్తే వాస్తవాలు దాగవు కదా. అయితే చివరిగా నేను చెప్పేది ఒకటి, ఈ రోజున వాలంటీర్లు ఉన్నట్లయితే వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళకి ఆదుకునేటువంటి ఒక గొప్ప సర్వీస్ వ్యవస్థ ఉండేది. దాన్ని నిర్వీర్యం చేయటం, అధికారులేమో ప్రాణభయంతో సరిగ్గా కదలకపోవటం అత్యంత బాధాకరమైన విషయం. మిగతా ఉన్నతాధికారులు వగైరా సిబ్బంది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడటంలోనే నిమగ్నమై పేద ప్రజల ప్రాణాలని గాలికి వదిలేయటం మాత్రం దుర్మార్గం, దయనీయం. రైట్. ఇక ఈరోజు కూడా 8:30 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. జగన్నాథం గారు విశాఖపట్నం నుంచి. జగన్నాథ్ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నమస్తే
శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఆహార పదార్థాలు అందకపోవడానికి జనం తప్పు కానీ జనం తప్పే కానీ మా తప్పు కాదన్నట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా వాస్తవమేనండి అది. ఎందుకంటే 96 నుండి జరుగుతున్నటువంటి తంతు అండి ఇది ఆంధ్రప్రదేశ్ లో. అంతేనా? అంతే. ఫస్ట్ ఏంటంటే మనకి ఈవేళ టోటల్ గా గవర్నమెంట్ అన్నటువంటిది ఫెయిల్యూర్ అయింది. దానికి కారణం ఏంటంటే డీప్ రూట్ తో ఈ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ అన్నటువంటిది డీసెంట్రలైజేషన్ అవ్వలేదండి సార్. అవును. ఈవేళ జగన్ గారి టైంలో చూసుకుంటే అక్కడ కలెక్టర్లు, ఎంఆర్ఓస్, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, సచివాలయం స్టాఫ్ అన్నటువంటి వాళ్ళు మనం ఎపీర్ అయ్యేవాళ్ళు. ఈవేళ చూసుకుంటే చంద్రబాబు నాయుడు చుట్టూ కలెక్టర్స్, ఈ రెస్క్యూ టీమ్స్, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఇలాగేంటంటే దీనికి ఫెయిల్యూర్ మెయిన్ కారణం. జగన్ గారు కూడా వెళ్ళి అందరి ఆఫీసర్లందరినీ చెడగొట్టలేదు అనేది ఇప్పుడు ఈయన విమర్శ. అది విశేషం. అదొకటి సార్. ఇంకా ఇక్కడ దుర్మార్గం ఏంటంటే అమరావతి నుంచి ఒక్క ఫోటో విజువల్స్ కూడా ఏ వీడియోలో రాలేదు సార్. అది ఒక దుర్మార్గం అండి. అది ఈ మీడియా ఉన్నన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ బాగుపడదనేసి నా యొక్క ఒపీనియన్ సార్. ఏం చేద్దాం మరి, కానివ్వండి. వాళ్ళు మొత్తం విలువలన్నీ వదిలేశారు. వాళ్ళు క్విట్ ప్రోకు అర్థమవుతుంది కదా. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, మార్గదర్శిగా మీద అప్పీల్స్ అని విత్డ్రా చేసుకోవడం ఎంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా చంద్రబాబు గారు అని ఆయన ప్రశ్నించారు కదా. రైట్. కుమార్ గారు విజయవాడ నుంచి ఒక బాధితులు లైన్లో ఉన్నారు. కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. తప్పు మీదేనంట కదా, ఆహార పదార్థాలు అందకపోవడానికి ప్రభుత్వం కాదంట కదా. దేవీనగర్ ఒక్కళ్ళు రావలేదు సార్. ఏమండి? దేవీనగర్ ఉంది సార్, సింగనగర్ యువతల. దేవీనగర్ పట్టించుకునే వాళ్ళు లేరు, అసలు ఎవరో రావట్లేదు, ఏమీ లేదు. దేవీనగర్ మరి దారుణంగా ఉంది సార్. దారుణంగా ఉందా? మొలలోతు మెడ దాకా వచ్చేసిందండి నీళ్లు. అయ్యో. మరి పడవలు అవి కూడా రాలేదా? ఆ పడవలు ఒకటో రెండో పడవలు వస్తున్నాయి కానీ ఏదో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోవటం. నిన్న ట్రాక్టర్లు తిరిగినాయి కానీ ట్రాక్టర్లకు డీజిల్ లేదంట, అయిపోయిందంట. అయ్యో. డీజిల్ కూడా అయిపోయిందంట సార్. అయ్యో. ఆడపిల్లలు డీజిల్ లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. డీజిల్ లేదు, మా దగ్గర డీజిల్ కూడా పోయించలేదండి. అంత దారుణం అండి. వాటర్ లేదు, ఏమీ లేదు. 3 రోజులు సార్ కరెంట్ లేక. అయ్యో. 3 రోజుల నుంచి కరెంట్ రాలేదు ఇంకా? అసలు కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ నీళ్ళలో మునిగి తేలుతున్నాయి సార్. అయ్యో. అంత హైట్ వచ్చినాయి అనమాట. అసలు మీడియా అనేది ఒక్కటి రాలేదు సార్. కొంచెం జగన్ గారు నన్ను పంపించండి సార్ మా ఏరియాకి. దేవీనగర్ కి జగన్ గారిని పంపించండి. పంపిస్తే గానీ పని అయ్యేదట్లేదా? అంతే. ఆ బుడమేరు వరద మీరు ఇంత ముందు ఎప్పుడన్నా ఊహించారా? గేట్ లో అంత సడన్ గా ఎత్తేయటం వల్లే వచ్చిందని అంటున్నారు సార్. 2009లో వచ్చింది సార్, కానీ ఇంత దారుణం లేదు సార్. ఓకే. రైట్. భయంకరం సార్. ఇప్పుడు 3 రోజుల నుంచి మా ఇంట్లో నడుములో నీళ్ళలో ఉన్నాం సార్ ఇంట్లో. అయ్యో. మొత్తం మునిగిపోయింది సార్. అసలు దేవీనగర్ అనేది ఏమీ లేదు. దేవీనగర్ అసలు లేదు. అసలు దేవీనగర్ అసలు ఎవరు రావట్లేదు. అయ్యో. బాగా వెనక ఉంటుందా ఏమిది? అది సింగనగర్ ఫ్లైఓవర్ కి యువతలండి, రామకృష్ణాపురం, దేవీనగర్. అచ్చా, మెయిన్ రోడ్ల వరకే వీళ్ళు వెళ్తున్నారు అనేది ప్రధానంగా. లోపలికి ఎవరు రావట్లేదండి. ఆఫీసర్స్ పెడుతున్నారు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఫోన్ నంబర్ రెస్పాండ్ అసలు ఏం లేదు. సరే. మంచిగా అసలు పాల ప్యాకెట్లు తెలియదు సార్. 3 రోజుల నుంచి పాల ప్యాకెట్లు తెలియదు. పాల ప్యాకెట్లు కూడా రాలేదు. 3 రోజులు పాల ప్యాకెట్ చూసి. అయ్యో. అయ్యే, గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేద్దాం. అయ్యా కనీసం ఇప్పుడన్నా పట్టించుకోండి. మరి సాక్షిలో వస్తే మేము పట్టించుకోమంటే మనం ఏం చేయగలిగింది కాదు కానీ ఒక ప్రాంతానికి వెళ్ళి పవర్ బ్యాంక్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాం. ఓకే. అయ్యో. సరే, అర్థమైంది, మీ బాధ అర్థమైంది కుమార్ గారు. ఇప్పటికైనా చంద్రబాబు గారి ప్రభుత్వం స్పందించి మీకు సహాయం చేయాలని కోరుకుందాం. ఈనాడు ఆంధ్రజ్యోతి అంతా బ్రహ్మాండంగా ఉందని రాస్తున్నారు కాబట్టి నేను ఎళ్ళను దేవీనగర్ అంటే మనం ఏం చేయగలిగింది లేదు. మీ తంటాలు మీరు పడాల్సిందే. చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు కానీ వాళ్ళంతా మేలుకొని దేవీనగర్ వైపు వెళ్ళాలని నా తరఫు నుంచి అట్లాగే ప్రజల తరఫు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈనాడులో రానంత మాత్రాన, ఆంధ్రజ్యోతిలో రానంత మాత్రాన ప్రజలు ఇబ్బందులు లేనట్లు కాదనే సంగతి చంద్రబాబు గారు గుర్తించాలి. కేవలం ప్రచారం కోసం కాదు, నిజంగా ప్రజలను ఆదుకునే. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మొత్తం ఎవరో ప్రజల మీద తోసేసి తప్పించుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు కాదు చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు ఆ దేవీనగర్ వాసుల యొక్క బాధల్ని గమనించాలని చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ, శివశంకర్ గారు చెప్పండి ఈ పరిణామాలు ఇవన్నీ కూడా. ఆయన ఈనాడులో అయితే ఈ క్రిమినల్స్ గట్లు తెగ్గొడతారని చెప్పి కాపలా కాశానని అన్నారని వాళ్ళు రాశారు. ఈ టైంలో కూడా రాజకీయాలు ఇట్లా చేయటం కానీ ఓవరాల్గా చంద్రబాబు గారి ఇల్లు మునకటికి కూడా మీరే కారణం అన్నట్టుగా వాళ్ళు ప్రచారం మొదలు పెడుతున్నారు. ఏం చెప్తారు మీరు వీటన్నిటికి సమాధానం? నమస్తే సార్. ఇప్పుడు పెద్దలు మన విజయబాబు గారు అయితేనేమి, మీ యొక్క ఇన్పుట్ ఎడిటర్ అయితేనే కంప్లీట్ గా
ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఇస్ వాట్ అనేటువంటి. నేను కూడా నిన్న ఉదయం నుంచి కూడా జగన్ గారితో పాటు ఆ రిటైరింగ్ వాళ్ళు ఆయనకు వచ్చినప్పుడు ఆ కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపినప్పుడు తర్వాత కూడా సింగనగర్ వరకు వెళ్ళినప్పుడు నేను ప్రత్యక్షంగా నేను కూడా పాల్గొన్నాను. ఆ సింగనగర్ ప్రజలు చూస్తారంటే విజయవాడ, అదే విధంగా రాజేశ్వర నగర్ కూడా వెళ్ళొచ్చాను నేను. అతలాకుతలమైందండి, అతలాకుతలం. నిజంగా టీవీలో విజువల్స్ లో చూపించేటువంటిది కొంచెమే అయితే అంతకు రెట్టించి ఆ యొక్క వాళ్ళ యొక్క ఆర్తనాదాలు చూస్తే నిజంగా ఈవెన్ కఠినాత్ముడికి కూడాను మనసు కరిగిపోతుంది, అయ్యో పాపం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ యొక్క అపార్ట్మెంట్లలో అయితే 1వ ఫ్లోర్ వరకు పూర్తిగా మునిగిపోయి, ఇందాక మన కాలం చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్లు కూడాను మునిగిపోయి పవర్ సప్లై అయినటువంటిది లేదు, పురుగులు అవి ఇంట్లోకి వస్తా ఉండేటువంటి ఆ భయాందోళన ఒకవైపు అయితే, రెండో వైపు వారికి పూర్తిగా మంచినీళ్లు కూడాను అక్కడ అందని పరిస్థితి. నిన్న ఆ యొక్క బ్రిడ్జ్ ఒక దగ్గర 750 మీటర్లు ఉంటుందండి. స్టార్టింగ్ లో బోటులోంచి ఎవరొకరో లేకపోతే నడుచుకుంటా ధైర్యం చేసి యువతలకు వస్తే వాళ్ళు పరిగెత్తా యువతలకు వచ్చి వాటర్ బాటిల్స్ కొనుక్కొని వాటర్ బాటిల్స్, మీరు ఆ విజువల్స్ లో కూడా క్లోజ్ గా చూస్తే తెలుస్తుంది, ఒక్కొక్కరు 3 కేసులు 4 కేసులు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పరిగెడుతున్నారు. మళ్ళీ చీకటి అవుతుందని, సాయంత్రం నేను అక్కడ ఉన్నాను, చీకటి అవుతుంది అనేది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి రావడానికి రిహాబిలేషన్ సెంటర్స్ అనేటువంటిది ఎక్కడ కూడాను లేవు ముందుగా. ఎందుకంటే ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అటువంటి ఆ ప్రాంతాల్లో గతంలో జగన్ గారు కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎవరైనా కూడా అక్కడ ఒక రిహాబిలేషన్ సెంటర్ ఏర్పాటు చేసేసి విజయబాబు గారు చెప్పినట్లు అక్షరాల ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేటువంటిది లేదండి. ఇప్పటికైనా కూడాను మైకులు పెట్టుకొని ఆ బోట్లలో కావచ్చు, ట్రాక్టర్లో కావచ్చు వెళ్ళి ఆ వైర్లెస్ మైకులు, స్పీకర్ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని వారికి భరోసా ఇస్తూ ఈ యొక్క మీకు వస్తున్నాయి ఫుడ్ పదార్థాలు, లేకపోతే ఎవరైనా కూడా మీ ఇంటి పై నుంచి చేయొద్దండో, లేకపోతే మీకు ఏదైనా ఉన్నా కూడాను ఇలా ఉంది సిచ్యువేషన్ అనేటు. ఎందుకంటే టీవీలు లేవు, వాళ్ళకి మొబైల్స్ లేవు, ఛార్జింగ్లు అంతా కూడా క్లోజ్ అయిపోయాయి, వాళ్ళకి లేని పరిస్థితి. కమ్యూనికేషన్ అంటే ఆ యొక్క మైక్ సిస్టమ్ లో కూడా అనౌన్స్ చేసేసి స్పీకర్స్ ద్వారా కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇక ముఖ్యమైనటువంటిది ఏంటంటే సార్, నిన్న ఈ ఫుడ్ అనేటువంటిది వస్తుంది కదా, స్టార్టింగ్ లో ఫుడ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? అది శనివారం రోజు, ఆదివారం రాత్రికి ఫుడ్ అనేటువంటిది ఎప్పుడు మనం లైవ్ లో చూసాం. ముఖ్యమంత్రి గారు ఆ యొక్క కరకట్ట నుంచి వచ్చి ఆ ఇల్లు మునుగుతుంటే ఈ కలెక్టరేట్ ఆఫీస్ లో వచ్చేసేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారంటే, విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్ అందరూ కూడా మీరు 1,00,000 ప్యాకెట్లు తీసుకురండి అంటున్నారు. అంటే విజయవాడలో వాళ్ళు ఆ యొక్క స్టాఫ్ ఉన్నారో లేదో, ఆ హోటల్స్ మునిగిపోయా లేదో, అవి పెడుతున్నారో లేదో అనేటువంటిది మనకు సంబంధించింది కాదు. వాళ్ళు చెప్పేయడమే. ఏం సార్, ఇప్పుడు వంట వాళ్ళు తీసుకొని మున్సిపల్ స్టేడియం ఉంది అతి పెద్దది, అక్కడ ఇంతకుముందు కూడా వంటలు కూడా జరిగాయి చేసుకునే రిహాబిలిటేషన్ సెంటర్ లో, అక్కడే ప్రభుత్వమే ఏదైనా కూడా లెమన్ రైసో, సాంబార్ రైసో, పెరుగన్నమో చేసేసి పొట్లాలు కట్టించేసేసి ఈ బోట్ల ద్వారా ఇంటికి వెళ్ళి, లేదా ట్రాక్టర్ల ద్వారా, లేదా గజగీతగాల ద్వారా ఏదైనా కూడా ఒక వ్యవస్థ అనేటువంటి ఏర్పాటు చేశారా? లేదు. అక్కడ యంత్రాంగం ఉందా? లేదు. నిన్న బోట్లు సార్, నిన్న రాత్రి దిగుతున్నాయి కొన్ని బోట్లు, అది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిందేమో, ఇంకా వస్తూనే ఉన్నాయి. వాటి రావడానికి కూడా రోడ్లు బాగలేక లారీలు అంతా కూడా ఇబ్బంది పడుతూ వస్తున్నాయి. ఉండేటువంటి బోట్లలో ఆదివారం చూసాం సార్, ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే ఎవరైనా కూడాను ఆ యొక్క ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి వెళ్తే సెక్యూరిటీ కావాలి. ఈయన బోట్లో దిగితే ఆడ ఉండేదే 10 బోట్లు ఉన్నాయి మొత్తం విజయవాడలో. ఆ 10 బోట్లలో ఈయన ఒక బోట్లో వెళ్తే 7-8 బోట్లు ఈయన సెక్యూరిటీ వెళ్ళాయి. 8 సెక్యూరిటీ వెళ్ళాయి. మిగతా 3 బోట్లు కరకట్ట దగ్గర, అక్కడ అక్రమ కట్టడం దగ్గర ఆ ఇల్లు మునిగిపోతుందని వెనకపక్క సెక్యూరిటీ అక్కడ ఉన్నారు. ఒక్క బోటు కూడా ప్రజల కోసం ఉపయోగించలేదు. ఆదివారం రాత్రి అంతా కూడా వేరే ప్రాంతం నుంచి బోట్లు వచ్చి సోమవారం పొద్దునకి, అప్పుడు నిన్న సాయంత్రానికి కొన్ని ఇంకా లైన్లోకి రాలేదు, వస్తున్నాయి. అంటే వాళ్ళని తీసుకురావడానికి, సురక్షిత ప్రాంతాల్లో తీసుకురావడానికి కాదు నేను చెప్పేది, కనీసం వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి కూడాను ఈ యొక్క బోట్లు. ఈయన తిరుగుతుంటే చుట్టూ బోట్లు సెక్యూరిటీ వాళ్ళు తిరిగారు. మా నారాయణ గారు వెళ్తే సెక్యూరిటీ బోట్లు, ఆయన ఒక బోటు, ఆయన హోం మంత్రి గారు వెళ్తే ఆమెకు ఒక బోటు, అది. ఎక్కడ సార్ సహాయ చర్యలు ఎక్కడ జరుగుతాయి? ఫుడ్ ఎలా అందుతుంది? పాలు ఎలా అందుతాయి? క్యాండిల్స్ ఎలా అందుతాయి? వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పకూడదు. కానీ ఈ యొక్క సమయంలో నిన్న మేము అక్కడ కూర్చున్నప్పుడే
సాక్షి వాళ్ళు ఉన్నారు, ఈనాడు వాళ్ళు ఉన్నారు, ఈటీ వాళ్ళు ఉన్నారు. 4 డెడ్ బాడీస్ సార్. 35 సంవత్సరాల వాళ్ళకు చూస్తే కళ్ళలో నీళ్లు గారుతాయి. ఆయన కేసుకొని వచ్చేసి మూట కట్టుకొని వచ్చేసి వాళ్ళు వచ్చారు. ఇంకొక చెప్తుండ్రి, చాలా మంది చనిపోయారయ్యా, తెలియట్లేదు ఎంతమంది చనిపోయేది కూడా. పాపం కొంతమంది మిస్సింగ్ అయ్యారు అని చెప్తా ఉంటాయి. ఎందుకంటే లెక్కలు లేకుండా మనం మాట్లాడకూడదు. 4 డెడ్ బాడీస్ మా కళ్ళేదుంటే తీసుకుని వెళ్ళిపోతారు. 35 సంవత్సరాలు అంటే సార్. ఎందుకు అంటే 2 రోజుల నుంచి మొన్నటి నుంచి పవర్ లేదు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఈ పక్క హాస్టల్ ఏదో ఉన్నారంట, ఆయన ఏమైందో ఫోన్ కూడా లేదు. ఓకే, అయితే చెప్పండి, చంద్రబాబు గారు మిమ్మల్ని అందరినీ పట్టుకుని క్రిమినల్స్ అంటున్నారు, గండ్లు పెట్టే ప్రమాదం ఉందని. మీకు రేపల్లి దగ్గర బుడగలు ఈ సీపేజ్ వస్తాం మొదలు పెడితే వీళ్ళు మీరు గండ్లు కడతారని చెప్పి ఇక్కడ ఇప్పుడు కూడా రాజకీయాలు, ఇంత దిక్కుమాల రాజకీయాలు మాట్లాడాలి ఆయన. దాన్ని ఈనాడు వాళ్ళు హైలైట్ చేయటం క్రిమినల్స్ అన్నారని చెప్పి. రెండు, ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీన్ని జగన్ గారు చెప్పినట్టు ముందుగా ఎప్పుడైతే 28వ తారీఖు అలర్ట్ ఇచ్చిన రోజు అలర్ట్ ఇచ్చేసి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, మీకు వరద ఉంది వస్తాయని చెప్పేటువంటి మెకానిజం అనేటువంటిది వాళ్ళు చేయలేదు. అటర్ ఫాలో అయ్యారు, నిర్లక్ష్యం చేశారు. రెండవది, బుడమేరులో అదేమి కొట్టుకొని రాలేదు, వీళ్ళు ఎత్తినట్టువే కదా, కొట్టుకొని రాలేదు కదా, గండి పడేది రాలేదు కదా, వీళ్ళు ఎత్తినటువంటి వాటరే కదా అక్కడికి వచ్చింది. ఇక మూడోది, మీకు సంబంధించినటువంటి ఆ లింగమనేని ఎస్టేట్ అది ఏదైతే ఉందో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడంలో ఆ అక్రమ కట్టడం మునిగిపోయిందా లేదా, ఆ అక్రమ కట్టడం నుంచి మీరు కలెక్టరేట్ కి ఎందుకు వచ్చారు? సెక్రటేరియట్ ఉంది కదా, అంత బాగుంటే ఒకటి సార్, సెక్రటేరియట్ మునిగిపోలేదు అమరావతి ప్రాంతం అని చెప్పే ఎల్లో మీడియాకు ఒకే ఒకటి అడుగుతున్నారు. నిజంగా అంత బాగుంటే ఆర్టీజీఎస్ ఉంది, రియల్ టైం గవర్నెన్స్, అక్కడి నుంచి మీరు బాగా ఊదుతుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంత ముందు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు అదే సెక్రటేరియట్కి వెళ్ళి ఎందుకు రివ్యూలు పెట్టుకోవద్దు? అక్కడ అవకాశాలు లేదు. ఒక జిల్లా కలెక్టరేట్ కే వచ్చి మీరు ఎందుకు ఇక్కడి నుంచి మీరు అధికారులు ఉన్నారు? ఏమి ఎంత దూరం లేదు కదా, 1.5 కిలోమీటరే కదా. ఇటు సైడ్ ఉన్న 2.5 కిలోమీటర్ ఉంది ఇక్కడ కలెక్టరేట్. విజయవాడ రావంటే అమరావతి 1.5 కిలోమీటరే కదా. మీరు అంటే కనుక స్పెషల్ ఫ్లైట్ కానీ హెలికాప్టర్లు ఎక్కడానికి కానీ ఎక్కడికి వెళ్తారు కదా. ఆర్టీజీఎస్ లో ఎందుకు మీరు పెట్టలేదు అంటే పూర్తిగా రాజధాని ఏదైతే వాళ్ళు చెప్పుకున్నటువంటి అమరావతి ప్రాంతము మునిగిపోయింది కాబట్టే చంద్రబాబు అక్కడికి వెళ్ళలేరు. అంత పెద్ద వ్యవస్థ సార్. రాష్ట్ర సచివాలయంలో లేనిది జిల్లా కలెక్టరేట్ లో ఉంటుందా? ఒకే ఒకటే. ఇంకోటి సార్, ముఖ్యమంత్రి సచివాలయం పక్కనే ఉంది కదా, 1 కిలోమీటర్ సార్. సచివాలయ ప్రాంతంలో ఉండి ఆర్టీజీఎస్ పెద్ద వ్యవస్థ ఉండి అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండి అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్లకుండా జిల్లా కార్యాలయానికి ఎందుకు వచ్చినట్టు 3 కిలోమీటర్లు? ఇది తెలుస్తుంది కదా అక్కడ పూర్తిగా మునిగిపోయిందని చెప్పి అక్కడికి వెళ్ళలేరని తెలుస్తుంది కదా. ఇంకోటి, నిన్న మధ్యాహ్నం అందరినీ కూడా ఎవరు కూడా సెక్రటరీ ఎంప్లాయీస్ ఒక్కరు కూడా ఉండదు, ఎందుకు వెళ్ళి పంపించారు? ఎందుకు హైకోర్టు కార్యకలాపాల మధ్యలోనే ఎందుకు ముగించారు? ఎందుకు ఆపేశారు? అవుతు శ్రీధర్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో అవుతు శ్రీధర్ గారు మాట్లాడండి. సీఎం గారి ఇల్లు మునిగిపోవటం మునగలేదని ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు అన్నట్టుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మొత్తం ప్రభుత్వం తప్పు కాదు, ప్రజలు తప్పే అన్నట్టుగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. మానవ తప్పిదమే చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండటం కోసం తంటాలు పడ్డారని జగన్ గారు వ్యాఖ్యానించినారు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడతారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలతో పని లేదు. కేవలం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న ఈవీఎంను లేకపోతే సెంటర్ లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే చాలు అధికారంలో రావడానికి అనేది ఆయన అభిప్రాయం కాబట్టి ప్రజలు ఎట్లా పోయినా పర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోలేదు అనడానికి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఒకటేమో కొండవీటి వాగు, ముందుగా వెళ్ళే కొండవీటి వాగు అది మునిగిపోతా ఉంది, వెనకున్న మంతనాశ్రమం మునిగిపోతా ఉంది. మంతనాశ్రమంలో జనాల్ని ఎలా తీసుకొచ్చారనే వీడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు శివశంకర్ చెప్పినట్టు సెక్రటరియాట్ ఏదైతే ఉందో సెక్రటరియాట్ లోనే కార్యకలాపాలు జరిపించలేని పరిస్థితిలో ఉంది. అంటే వీటన్నిటి మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కుండా ఎలా ఉంటది? సింపుల్ ప్రశ్న. నెంబర్ 1. నెంబర్ 2, నిన్నటి వరకు లోకేష్ గారు ఏం చెప్పారంటే మా ఇల్లు ముంచడం కోసం జగన్ గారు వెళ్ళి బోట్లు అడ్డం పెట్టారు ప్రకాశం బ్యారేజీలు అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ అయ్యా కొడుకులు ఏమి అడ్డం పెట్టి ఆ వరదలు తెప్పించారు అనేది విజయవాడ ప్రజలకి, ముఖ్యంగా సింగనగర్ ప్రజలకి చెప్పాలి. అర్ధరాత్రి పూట వెలగలేరులో 30 క్యూసెక్కులు వరద వస్తుంది అని చెప్పి అందరికీ తెలుసు. 30,000 క్యూసెక్కులు వస్తున్నప్పుడు ఆ 30,000 క్యూసెక్కులని మీరు
కృష్ణానదిలోకి రాకుండా అడ్డుపడింది ఎవరు? మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఏ విధంగా అక్కడున్న పవర్ ప్రాజెక్ట్ కి డిశ్చార్జ్ కెపాసిటీ పెంచాలని చెప్పి ఎంతో మంది రిపోర్ట్లు ఇచ్చినా గానీ పెంచకుండా ఉండటం వల్ల. సో దీని అంతటికీ డైవర్ట్ చేయటం, చంద్రబాబు నాయుడుగా డైవర్ట్ చేయటం. చంద్రబాబు నాయుడు గారు ఆదివారం సాయంత్రం కూడా మీడియాలో మాట్లాడుతా 3.5 లక్షల మంది ఇరుక్కున్నారు, నేను 1,00,000 ప్యాకెట్లు అక్షయ పాత్రకు ఆర్డర్ ఇచ్చారని చెప్తారు. అంటే 3.5 లక్షలు ఇప్పుడు శనివారం నైట్ అంతా కూడా ఇరుక్కుపోతే శనివారం నైట్, ఆదివారం మార్నింగ్, ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం సాయంత్రం వరకు ఏమీ తప్పించుకోకుండా ఆదివారం సాయంత్రం వచ్చి నేను 1,00,000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు ఆర్డర్ చేస్తున్నానంటే అసలు ఈ మనిషిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఒకటండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడుండే కరకట్ట నివాసాన్ని కాపాడుకోవటం కోసం, నా ఇల్లు మునగలేదు అని చెప్పుకోవటం కోసం ఆయన 2 నాటకాలు ఆడారు. ఒకటి విజయవాడ కలెక్టరేట్ లో పడుకోవటం, 2 ఈ అర్ధరాత్రి పూట ఈ వెలగలేరు గేట్లు నెట్టేయటం వలన ఫ్లడ్ అంతా కూడా ఇటొస్తే బ్యాక్ వాటర్స్ ఏదైతే ఆ వాటర్ సోర్స్ రావటం వల్ల బ్యాక్ వాటర్స్ అమరావతి వైపు నుంచి వచ్చి అమరావతి మునగటం, ఇల్లు మునగటం ప్రజల్లోకి బాగా విస్తృతంగా వెళ్ళతుందని ఇది. తర్వాత కరకట్టకి గండి కొడతారు అని చెప్పి మా క్రిమినల్స్ అని మాట్లాడుతున్నారండి. ఇంత దిక్కుమాలిన ఆరోపణ నేను ఇంతవరకు చూడలేదండి. నా వయసు దాదాపు 50 సంవత్సరాలు. మా చిన్నప్పటి నుంచి అంటే 1982-83 నుంచి మాకు వరదలు వస్తే మాకు కృష్ణ నది పక్కనుండే ఊరు వల్లభాపురం. మా చిన్నప్పటి నుంచి కూడా వరద వచ్చిందంటే పార్టీలకి కులాలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఇసుక బస్తాలు మట్టి బస్తాలు తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట లాంతర్లు పట్టుకొని కాపలాలు కాసేవాళ్ళం. అక్కడ ఎప్పుడు ఎక్కడైనా చిన్న లీకేజ్ వచ్చిందంటే ఆ ఇసుక బస్తాలు అవన్నీ వేసుకొని మా ఊర్లను మేము కాపాడుకుంటామండి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇలాంటి సందర్భంలో కూడా నీచంగా చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాలంటీర్ల వ్యవస్థ కనుక ఉంటే ఈ రోజున మీకు క్లియర్ గా చెప్తాను. ఇంత వరదలో మనం గోదావరి పుష్కరాలకి ప్రతి ఇంటికి 25 కేజీలు బియ్యం నెత్తిని పెట్టుకుని 2 కేజీలు బంగాళదుంపలు, కేజీ ఆయిల్ ఇలాంటివన్నీ పెట్టుకొని ప్రతి ఇంటికి సర్వీస్ చేసినటువంటి వాలంటీర్లకి ముఖ్యంగా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఏ సంధి ఎటు నుంచి వెళ్తే ఎంత లోతు ఉంటుంది, ఎంత హైట్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలిసిపోద్దండి. ఎక్కడ గుంపులు ఉంటాయి, ఎక్కడ కాలువలు ఉన్నాయి అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. అలాంటి వాళ్ళు పక్కన పడేసి స్థానికంగా ఉన్న వాళ్ళని ఉపయోగించుకోకుండా చేశారు. ఇది ఎంత దుర్మార్గం. తర్వాత ముఖ్యంగా ఇంకొకటి అండి, రీహాబిలిటేషన్ లో చాలా దుర్మార్గం అండి. 3.5 లక్షల మంది ఇరుక్కుంటే వాళ్ళందరినీ తరలించకుండా ఉండటం అనేది ఎంతో దుర్మార్గం. ప్లస్ ఇంకొకటి మీరు క్లియర్ గా గమనించాలి, జగన్ గారు ఏం చెప్పేవాళ్ళు, ఇలాంటిది వస్తే ప్రిపేర్డ్నెస్ మీటింగ్ ఒకటి పెట్టేవాళ్ళండి. మంగళవారమో బుధవారమో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని కలెక్టర్లందరికీ మనం చాలా విజువల్స్ చూస్తాం. నేను వచ్చేటప్పటికి మొత్తం బాధితులందరూ కూడా అన్ని నాకు అందినాయి అని చెప్తేనే నేను కూరుకుంటానన్నారు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్డ్నెస్ మీటింగ్ ఎక్కడ పెట్టారు? శుక్రవారం, శనివారం సో కాల్డ్ కుప్పం ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, పాయకరావుపేట ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, మంగళగిరి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, రెవెన్యూ మినిస్టర్ ఎక్కడున్నారు, వీళ్ళందరూ కూడా వీకెండ్ హాలిడేస్ వెళ్ళిపోతా ఎంజాయ్ చేద్దామని చెప్పి శనివారం నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా, మనం ఏం మాట్లాడతాం, ఆయన వేడుకలో ఉన్నట్టు 2వ తారీఖు అండి సార్, పుట్టినరోజు 2వ తారీఖు అండి. కానీ ఇక్కడ వరద వచ్చింది 30వ తారీఖు, 31వ తారీఖు. అప్పటి నుంచి రాలేదా? ఓకే. సో ఎక్కడున్నారు? ఆయన వైపు నుంచి ఏమైనా ప్రిపేర్డ్నెస్ మీటింగ్లు ఏమన్నా ఉన్నాయా? సో ఇలాంటివి మనం అడగాల్సిన బాధ్యత. తర్వాత 31 అసలు ప్రిపేర్డ్నెస్ మీటింగులు పెట్టకుండా ఏమీ చేయకుండా ప్రజలను గాలి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు కూడా శనివారం సాయంత్రం ఆయన 3వసారి ఎవరైనా పెన్షన్ అనేది ఒకసారి లాంచ్ చేసినప్పుడు మొదటిసారి పంచుతారు. 3వ నెలలో కూడా నేను పంచుతున్నానని చెప్పి ఓరవకల్లో మీటింగ్ పెట్టుకొని అది వాతావరణం ఇబ్బంది ఉంది అని చెప్పి అట్నుంచట హైదరాబాద్కి వెళ్లాల్సిన మనిషి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇల్లు మునిగిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు నన్ను అప్పటికప్పుడు కలెక్టరేట్ వెళ్తున్నాను, బస్సులో పడుకుంటున్నాను అనే డ్రామా ఆడుతున్నాను.
ఓకే, సో ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారండి. రైట్. ఓకే, విజయబాబు గారు చెప్పండి, మనం ఎప్పుడైనా చూసామా ఇంతటి వరదల్లో జేసీబీలు ఎక్కి ముఖ్యమంత్రి గారు తిరగటం వల్ల ఏం ప్రయోజనం జరిగింది, ఏం జరిగింది? అలాగే ఇప్పుడు మిత్రులు చెబుతున్నారు, మీకు గుర్తుండే ఉంటుంది 1986లో గోదావరికి, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే, అప్పుడు గోదావరికి గండిపడింది. నేను అక్కడే ఉన్న విజయేశ్వరం అనే ప్రాంతంలో, అక్కడ పవర్ హౌస్ కూడా కొట్టుకుపోయింది, అంత పెద్ద వరద వచ్చింది. మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గండి కొట్టారని చెప్తారా? ఈయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అప్పుడు, ఈయన కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఇలా క్రిమినల్స్ అని ఇట్లా మాట్లాడటం ఏమిటి, ఇంత బురద వేయటం, ఓ పక్కేమో ప్రజలదే తప్పు నాది కాదన్నట్టుగా మాట్లాడటం, ఈ పరిణామం ఆయన మారడాయిక ఈ విషయాల్లో? చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో కీలక పాత్ర వహించే పరిస్థితి వచ్చేంత వరకు కూడా రాజకీయ నాయకుల్లో వాళ్ళు ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు కానీ శత్రువులుగా విద్వేషపూరితంగా ఉండేవాళ్ళు కాదండి. ఆ అసెంబ్లీలో ఫ్లోర్లో తీవ్రంగా విమర్శించుకోవటం మీకు తెలుసు. మళ్ళీ కారిడార్లోకి వచ్చిన వెంటనే మన సమక్షంలోనే బుధాల మీద చేతులు వేసుకుని నవ్వుకుంటూ మాట్లాడుకోవటం, ఇది రాజకీయంగా మనం ప్రత్యర్థులే తప్ప వ్యక్తిగతంగా శత్రువులు కాదనేటువంటి ఒక భావన, ఈ లక్షణాలన్నీ కూడా పూర్తిగా ఈయన నాయకత్వంలో ఇటు మీడియా నెట్టనీలోన చీలిపోయింది, వ్యక్తులు నెట్టనీలోన చీలిపోయినటువంటి పరిస్థితి భావజాలపరంగా. ఇక రాజకీయాలను పూర్తిగా నీచ స్థాయికి, అధమ స్థాయికి తీసుకెళ్లిన స్థితి. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఇంకొక ప్రశ్న కూడా అండి, ఇప్పుడు ఏ ప్రాంతం అయితే మునకలకి గురైందో విజయవాడలోని అన్ని ప్రాంతాలు, ఇక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం చాలా బాగుండేది. ఆ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు అక్కడ ఆక్యుపై చేసుకుని తర్వాత ఎన్ని ఆథరైజ్డ్ అయినటువంటి ఇళ్ళు కూడా చాలా ఉన్నాయి. మరి వాళ్ళ కమ్యూనిస్టులు ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా చాలా ఆశ్చర్యం. వాళ్ళందరూ కూడా ఆ ఏరియాస్ అన్ని కూడా వాళ్ళ ఉద్యమాల ద్వారా అక్కడ చాలా మంది ఇళ్ళు పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళెవరు కూడా నోరు మీద పట్టలేదు. ఇది కూడా ఆశ్చర్యంగా ఉందండి. సరే, ఇక వాళ్ళు ఒక్క నిమిషం విజయబాబు గారు, చాలా మంది కామ్రేడ్స్ పాపం. అవును విజయబాబు గారు, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదు, ఒక్క నిమిషం విజయబాబు గారు, ఒక్క నిమిషం. దేవీనగర్, వాంబే కాలనీ ఈ రెండు చోట్ల కూడా మొత్తం పూర్తి స్థాయిలో మెడలోతు నడుములోతు పైన నీళ్లు ఇప్పటికీ కూడా ఉండడంతో ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళాయట కానీ అక్కడికి మీడియాని మాత్రం ఎలవ్ చేయట్లేదు. ఆ రెండు ప్రాంతాలు నిజంగా ఇందాక దేవీనగర్ నుంచి ఒకరు కుమార్ గారు మాట్లాడారు. ఆ పరిస్థితి అంతా కూడా దయనీయంగా ఉంది. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనపడతా ఉంది. మరి ఎంతవరకు ఆదుకుని అయితే అదే టైంలో మరి మీడియాని ఎందుకు ఎలవ్ చేయలేదో తెలియదు. ఒక్క నిమిషం. వినయ్ బాబు గారు మంగళగిరి నుంచి. వినయ్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి మీరేమనుకుంటున్నారు? ఈ చంద్రబాబు గారి ఇల్లు మీకు దగ్గరలో ఉంటుంది కదా, ఆ ఇల్లులోకి వరద నీరు వచ్చినా కూడా ఆయన అక్కడి నుంచి ఖాళీ చేయడం, అంటే టెంపరీగా ఖాళీ చేశాడు. ఆయన కూడా వరద బాధితుడిగానే వెళ్ళాడు తప్ప ఆ ఇల్లును మాత్రం వదలట్లేదు. అక్రమ కట్టడమా కాదా? ఇది ప్రజలకి ఒక ఆదర్శమైన సంకేతం ఇవ్వవలసిన ముఖ్యమంత్రి గారు ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? అది పక్క అక్రమ కట్నం ఏమండి? ఆయన అక్రమ కట్నం ఆయన ఏంటంటే ఒక గాంభీర్యంగా చేసి ఏదో మారేడుగా చేసి మొత్తం మర్చిపోయే టైప్ లో చేస్తున్నారు. అర్థం కావట్లా. తర్వాత మాకేంటంటే వారధి దగ్గర మాత్రం రిటర్న్ వాళ్ళు మాత్రం జగన్ గారికి బాగా కట్టారు. జగన్ గారు కడితే మరి నేనే కట్టాను మొదట అని చెప్తాడేంటి ఆయన? ప్రజలందరూ చూస్తాం కానీ డైలీ ఇక్కడి నుంచి కొద్ది వేల లక్షల మంది విజయవాడ నుంచి కనపడతా ఉంటది కదా, కనపడతా ఉంది. ఎవరు కట్టారు, ఎవరు చేశారు? నేను కూడా చూశాను. ఆ రోజుల్లో అక్కడే ఉండేవాడిని కదా. పునాది స్థాయి నుంచి జగన్ గారు కట్టిస్తే నేను నా ఎవరిని ఇబ్బంది పెట్టిన మనిషి అయితే కాదు. ఈ రోజు కూడా కట్టలు దింపుతారు. పార్టీలు ఏంటంటే అక్కడ అంతమంది ఇబ్బంది పడుతుంటాయి. అందరినీ వెళ్ళి రండి సరే ఇది ఎవరి చేతిలో లేనిది అందరం కలిసి బయటపడదాం అనే విధానం పక్కన పెడితే అది ఎందుకంటే ఇది ఈ దుష్ట సాంప్రదాయమో లేకపోతే ఏదనేది మనం పక్కన పెడితే మాటల్లో కూడా చెప్పలేనంత దౌర్భాగ్యం అండి. ఇందాకేదో చెప్తున్నారు. ఈ రోజు ఏ వారం అండి? మంగళవారం. మనం చేసే పనులు అవి కనిపిస్తున్నాయని చెప్పి అధికార యంత్రాంగము అధికార యంత్రాంగం ప్రభుత్వం మీరు నాతో చెప్పించి మీరు సామెత చెప్తున్నారా? నిజం అదే కదండి. ఇప్పుడు నిజం అదే. ఇప్పుడు ఎందుకే ఆయన మీకు దగ్గరే కదా, ఆయన ఇల్లు మునిగినట్ట లేదా మునగలేదన్నట్టుగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిన్న మా వరద అక్కడ కూడా తగ్గిందని చెబుతున్నాడు ఆయన. ఒక్క మాట చెప్పగలుగుతుంది, అది మునిగినా మునిగిపోయినా ఆయన వల్ల ఆయన చూసి ఎవరు బతుకురు. అది మునిగినా మునిగిపోయినా అది వైద్యం కాదు.
నిజంగా మనలేదు అనుకోండి వీడియో తీసుకెళ్లి చూపించమండి. అది కరెక్ట్. మీడియా అంతా వచ్చి నా ఇంటికి వచ్చి చూడండి అయిపోయేది. కలెక్టరేట్కి వెళ్తారు, వెళ్ళి ఓటుకునేటికి వేసేటప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రజల కోసమే వచ్చానని చెప్పినట్టుగా ఇప్పుడు కలెక్టరేట్కి జనం దగ్గరికి వెళ్ళానంటున్నారు. ఇంటికి కలెక్టరేట్కి ఎంత దూరం ఉంది కనుక సచివాలయం ఇందా శివశంకర్ గారు చెప్పినట్టు సచివాలయం పక్కనే ఉంటే అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి కలెక్టరేట్కి వస్తే ఏం ఉపయోగం? అది కూడా వెళ్ళే దారంతా మునిగిపోయి ఉంది కదండి. అది కాదంట, అసలు అంతా బ్రహ్మాండంగా ఉందని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తున్నారు కదా. ఆంధ్రజ్యోతి అంటే ఒక మాట్లాడుతారు సార్, ప్రజలు అనేది ఎప్పుడు ఉంటాయి, ప్రజలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా విజ్ఞత కలిగిన వాళ్ళు, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా విజ్ఞత కలిగిన వాళ్ళు, ప్రజలు పిచ్చోళ్ళని కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిప్రాయం. ఒక మాట చెప్తాను సార్, ఈ నేనయ్య గారితో వచ్చిన ప్రాబ్లం ఇది. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా సార్, చంద్రబాబు గారికి ప్రచార యావ అనేది ఎలా ఉంటుందంటే కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గి పుల్ల సామెత ఒకటి గుర్తుకొస్తుంది సార్. అవును సార్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ తన ప్రచారానికి ఉపయోగించుకోవడంలో చంద్రబాబు గారు దిట్ట. అందుకే జేసీబీ ఎక్కారా? జేసీబీ ఎక్కుతారు ఆయన, ఇంకోటి ఎక్కుతారు, ఇంకా డ్రోన్ ఇంకా ఎక్కే పరిస్థితుల్లో రాలేదు సార్. డ్రోన్ కూడా ఎక్కుతాడు ఆయన. డ్రోన్ ఎక్కుతారా? డ్రోన్ ఎలాడతాడు సార్, ప్రచారం చేసుకోవాలి కదా. ఇప్పుడు అతని బాధ అంతా ఒకటే సార్, ఈ పచ్చబ్యాచి కానీ వీళ్ళంతా బాధ ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు ఆ రాజధాని మొత్తం ఏరియా మొత్తం కూడా మునిగిపోయిందండి. నేను నిన్న కూడా చాలా మంది కనుక్కున్నా, జొన్నలగడ్డ ఏరియా వాళ్ళందరినీ కూడా. పొట్టేరు వాక్ గానీ, కొండవీటి వాక్ గానీ మొత్తం ఫ్లడ్ వచ్చేసి ఆ ఏరియా మొత్తం మునిగిపోయి ఇవాళ రాజధాని పరిస్థితి అనేది ఇన్వెస్టర్స్ ఫ్లార్ అని చెప్పేసి పెద్ద టెన్షన్ అనమాట. దాని వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైవర్ట్ పాలిటిక్స్. ప్రతి వాడు అక్కడే నీళ్ళు లేవు. అరే ప్రజలు పక్కన వరదల్లో ఉండి కూడు లేక, నీళ్ళు లేక, మందులు లేక ఉంటే అది చూపించకుండా ఇదేంటి ఈ రాజధానిలో నీళ్ళు రాలేదు, విట్ కాలేజ్ దగ్గర రోడ్డు బాగానే ఉంది, ఇది చెప్తున్నారండి. పైగా ఇంకోటి ప్రజలని సూపర్ సిక్స్ అని చెప్పేసి వీళ్ళు మోసం చేసి ఈవినింగ్ ద్వారా గెలిచి అంటే ఆ పథకాలన్నీ ఎగరగొట్టి కలల రాజధాని కోసం ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని ప్రయత్నం చేశారు సార్. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందండి. 3 నెలలు తిరక్క ముందే ప్రకృతి అనేది చూపించింది వీళ్ళకి, ఇది రాజధానికి అనువు కాదు, ఇది తెలుసుకోండి. ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎవరైనా పాటించాలి సార్. క్లియర్ లేదు కదా, ఇప్పుడు మనం చెప్పిన ఉపయోగం లేదు. ఆ వరద కట్టడానికి ఏం చేయాలో అటువంటి కనీసం అవన్నీ ఆలోచిస్తే అదో రకం, కానీ ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అది సాధ్యం కూడా కాని విషయం కదా. ఇప్పుడు సహజ సిద్ధమైనటువంటి పరిస్థితి, వాగులు వంకలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి తప్ప. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఆయన ఏమంటాడు చూడండి. అసలు నా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపామంటారా, ఎంత అజ్ఞానం, ప్రజలు నమ్ముతారా అని ఆయన ఓ సందర్భంలో అంటాడు. ఇంకో సందర్భంలో క్రిమినల్స్ అన్నారు. ఇంకోటి తర్వాత మీ పనికి మాలిన పార్టీ అంట. ఇలా రకరకాలుగా ఆయన మాట్లాడుతున్న తీరు, బోట్లు టీ కొన్నది కూడా ఏది కుట్ర అంటాడు ఆయన. మీరు ఒక విధంగా ప్రమాదమే, కానీ దీని వెనక కుట్ర ఉందని చాలా మంది అనుమానిస్తున్నారని ఆయన అన్నారంట. ఈనాడు వాళ్ళు పటం కట్టి వేసుకున్నారు. మీరేమంటారు? ఎంత దుర్మార్గం సార్ నిజంగా. ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలైన ఆయన అంటే వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఇటువంటి అపవాదం జరిగినప్పుడు ఆయన మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఆయన ఒకటండి, అలివిగాని ప్రచార పిచ్చి. హుద్హుద్ తుఫాన్లోనే అంత సతలాకుతలమై వస్తా ఉంటే ఆ హుద్హుద్ వైజాగ్లో అంతా కూడా జనాలను వేసుకొని అది నేషనల్ మీడియాకంతా కూడా పెయిడ్ చేసేసి 5 ఏళ్ళు అబ్బా హుద్హుద్ కాపాడినాడు అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందో, ఖచ్చితంగా ఈ వరదను కూడాను, ఈ ఈ విపత్తును కూడా ఆ విధంగా క్యాచ్ చేసుకుందామని చెప్పి మొత్తం అంతా జనాలకి వెళ్ళడము. ఏమైనా పర్వాలేదు, ప్రజలు ఎల్లో మీడియా చూపించాలా, వెళ్ళాలి, షూటింగ్లు తీయాలి మొత్తం. లేకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఉండేటువంటి ఏ యుగం సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఆయనే చెప్తుంటాడు కదా ఏఐ రాజధాని అని. ఇప్పుడు అటువంటి యుగంలో ఎవ్వరు వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. ఒక జూమ్ డ్రోన్ ఎగిరేస్తే 3 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఏం జరిగినా కూడా, ఈగ దోమ వెళ్ళినా కూడా క్యాప్చర్ చేసేసి స్క్రీన్ మీద మొత్తం అంతా కూడా చూసుకొచ్చేది, లొకేషన్ తో సహా, ఏ అపార్ట్మెంట్ వాళ్ళ నేమ్ తో సహా అక్కడికి డిజైన్ చేసుకొని చూసుకొని. అటువంటి యుగంలో ఉండి ఈయన మెయిన్ రోడ్డు మీద తిరిగితే ఏమొస్తుంది సార్? ఆ యొక్క వరదలో కూడా ఏదైనా అపార్ట్మెంట్కి వెళ్ళాడా? లేదు. ఎక్కడైనా దిగాడా? లేదు. ఎందుకు ఏదో విధంగా మొత్తం చేసుకుంటావు? నిజంగా సార్ ఇది జమానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా.
ఒక్క డ్రోన్ ఎగిరేసేసి డ్రోన్ ద్వారా వెళ్ళేసి ఏ ఇంట్లో ఏమున్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఆ యొక్క ఇంటికి నీళ్ళు ఉందా లేదా, పవర్ ఉందా లేదా అనేటువంటిది కూడా క్లోజ్ గా మానిటర్ చేసేసి దానికి తగునంగా మన సహాయ చర్యలు చేపట్టాలి. ఈయన వెళ్తే ఏమొస్తుంది సార్? ఇంకొకటి, యంత్రాంగాన్ని పనిచేస్తున్నారా? ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజనాయ్ గారు ఆవిడ ఎక్కడుంది సార్? మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రి చుట్టే ఉండాలి ఆయన ఉన్నప్పుడు. ఆమె ఏమన్నా ఇండివిజువల్ గా రివ్యూ పెట్టుకుందా? ఎక్కడికైనా వెళ్ళిందా? లేదా జేసీలు వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉంటే ఉండాలి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారము. వీళ్ళ చుట్టూ ఆ కలెక్టర్ని కూడా పనిచేయకోకుండా తిప్పుకుంటూ మీరేమో జేసీబీలు ఎక్కుతారా? జేసీబీలు ఎక్కి ఇట్లంట. అది ఎన్నికల ప్రచారమా? జేసీబీలు ఎక్కితే ఏమొస్తుంది సార్? జేసీబీలో తిరుగుతా ఉంటే అంటే ఆ జనాల్ని ఆ రోడ్లో కూడా వేరే పడవలు కానీ వేరే వాళ్ళని వెళ్ళకుండా సహాయ చర్యలు కూడా వెళ్లకుండా సెక్యూరిటీ ఆపుతుంది కదా సార్. ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తే ప్రోటోకాల్ ప్రకారము సాధారణ జనం వెళ్ళండి లేదు. అంటే మీరు చేసేది ఏంటంటే ఒక షూటింగ్ తీసుకొని అనేటువంటి నేషనల్ ఛానల్స్ లో పెయిడ్ చేసేసి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు జగన్ గారు ఎంటర్ అయ్యారమ్మా. జగన్ గారు ఎంటర్ అయిన తర్వాత సింగనగర్ లో రోడ్డు మీద జనాలందరూ కూడా మనం చూస్తున్నాం. ఎల్లో మీడియా ఎవరు మైకు పెట్టినా కూడా వాళ్ళ ఆర్తనాదాలు అనిపిస్తున్నాయి. ఆర్తనాదాలన్నీ కూడా నిన్నటి వరకు చూయించలేదు, ఒక యాంగిల్ చూయించారు. నిన్న మనం ఎంటర్ అయిన తర్వాత, జగన్ గారు ఎంటర్ అయిన తర్వాత మొత్తం అంతా బయటకు వచ్చే లోపల ఇట్లుంది పరిస్థితి అని దేశానికి తెలిసే లోపల ప్రజలకి అందరికి కూడా బయట ప్రపంచానికి ఇక తట్టుకోలేకపోతున్నాడు. గిలగిలగిలగిలలా కొట్టుకుంటూ అర్ధరాత్రి ప్రెస్ మీట్. నేనేమనుకున్నాను, ఆ ప్రెస్ మీట్ ఏదో అనౌన్స్ చేసినప్పుడు అయ్యో ఏమన్నా మోదీ గారు ఏమన్నా ఇంకా ఏమైనా డబ్బులు ఏమైనా పంపించారేమో, ఇంటింటికి ఏమైనా 15,000 20,000 పంపిస్తున్నారేమో, సచివాలయ సిబ్బందిని వాడుకొని 20,000 25,000 మునిగిని పట్టడానికి తాత్కాలికంగా ఏమైనా ఇంటికి డబ్బులు పంపిస్తున్నారేమో అని నేను ఆలోచించాను. చూస్తే రాజకీయ పార్టీలు మమ్మల్ని తిడతారు, జగన్ గారిని తిడతారు, ఇలా చేశారంటారు, గన్లు కొడతారంటారు, క్రిమినల్స్ అంటారు. అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టుకొని ఉపయోగపడేది లేకుండా నీకు పని పాట లేక నువ్వు చేసుకుంటా ఉంటే కనీసం అంటే మిగతా వాళ్ళ వ్యవస్థలంతా కూడా లేకోకుండా ఏం చేస్తున్నారు? అసలు నువ్వే గడ్డి కొడతావేమో. వీళ్ళ వ్యవహారం చూస్తా ఎలా ఉందండి సార్? వాస్తవం చెప్తున్నాను, ఇది కుదురుతో కాదు, ఇది కాదు. మీరు ఒక్కసారి ఆ ట్విట్టర్ కానీ ఎక్స్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ అఫీషియల్ పేజీలు హ్యాండిల్ చేస్తే ఎలా ఉందంటే ఈటీవీ లోగోతో మొత్తం అంతా కూడా రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టారు అబ్బా అని కొంతమంది టెస్టిమోనియల్స్ కూడా కొంతమందిని వాళ్ళనే పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టుకొని మైకు పెడితే బా చంద్రబాబు గారు ఆ రోజు మా రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల ఎలా వచ్చిందని ఒక 3 నిమిషాల తో ఆ యొక్క వ్యూస్ కూడాను పుష్ చేస్తా ఉన్నారు, బూస్టింగ్ చేసేసి లక్షలాది మందికి జనాలు కానీ పంపుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన అంతా కూడాను ఆ రిటైనింగ్ వాళ్ళ వల్ల 80,000 కుటుంబాలు ఈ రోజు ఆ యొక్క ఈస్ట్ నియోజకవర్గంలో కృష్ణలంక, రాణిగారి తోట ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడాను సేఫ్ గా ఉన్నాయి. అదే మీరు చూపించే విజువల్స్ అదే లేకపోయింటే ఖచ్చితంగా బెంజ్ సర్కిల్ వరకు మ్యాష్ అయిండేది, అంటే నీటిమట్టం అయిండేది. ఇది వాళ్ళ యొక్క కుళ్ళు. ఎందుకు చంద్రబాబు నాయుడు కుళ్ళు ఎందుకు వచ్చిందంటే ఆవేశం అంతా కూడా తిట్టడానికి ప్రపంచానికి నిజాలు తెలిసినాయి నిన్న జగన్ గారు రావడంతో. వాళ్ళ యొక్క ఆర్తనాదాలు జనాలకు తెలిసాయి. అంతవరకు వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, వాళ్ళని ఏం చూపించకండి, ఎల్లో మీడియా అంతా నన్నే చూపిండి. నేను అడిగేస్తే అబ్బా అన్న మాస్, అన్న నడిచొస్తే మాస్, అన్న బుల్డో చెప్తే మాస్, అన్న కాదు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్స్ కూడా మీరే తీసుకెళ్లి అక్కడ చేశారు, కుట్ర ఉందేమో అని అన్నాడు ఆయన. ఖచ్చితంగా 2019లో కూడాను ఇదే బోట్ అనేటువంటిది వస్తే మా ఇల్లు ముంచడానికి, అక్రమ కట్టడం కూల్చడానికి, అక్రమ కొంపలకు నీళ్లు రావడానికి అన్నారు కదా. ఈ రోజు అంటే మీరు ఫెయిల్యూర్ అయినాయారా? మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందా? మేము ఏం జరిగినా మేము తెలుసుకోలేకున్నాము వరదల్లాగే అనేటువంటిది మీరు ఒప్పుకున్నట్ట? అటువంటి విపత్తులు మీ చేసే అలవాటు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకు ఉంది, కానీ వేరే వాళ్ళకి ఎవరికి లేదు సార్. ఎవరు కూడా ఇందాక కాలర్ చెప్పినట్లు ఎవరైనా వాళ్ళ ఊరిని కాపాడుకోవడానికి ఇసుక మూటలు వేసి కూర్చొని తెల్లవారులు కూర్చుంటే పరిస్థితులు వస్తాయి, కానీ ఇట్లా కొట్టి ప్రజలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మీలాంటి వాళ్ళకి మాత్రమే వస్తాయి, కానీ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో దేశంలో రావు. ఫైనల్ గా విజయబాబు గారు చెప్పండి, ఈ బోట్స్ కూడా ఇట్లా కుట్ర అనేటువంటి అనుమానం చంద్రబాబు గారు ఒక పక్క ప్రమాదం అంటాడు, ఇంకో పక్క కుట్ర ఉందని అనుమానం ఉందంటాడు. అట్లా మాట్లాడచ్చు ఆయన సీఎం స్థాయిలో ఉన్న ఆయన? సంక్షిప్తంగా ఆయనకి ఒకటేనండి, ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంత విలయాన్ని, ఇంత పరిస్థితుల్ని, ఈ వరద పరిస్థితుల్ని బురద రాజకీయాలకి ఇది చేయకుండా కనీసం మానవతా దృక్పథంతో ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన
తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క జీవన పరిస్థితుల్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయితే బాగుంటుందో తప్ప రాజకీయాల కోసం చేసినంత చేశారు, సాధించారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లోనైనా కొంత మీ మీడియాకిను మీకు చెప్పేది ఒక హ్యుమానిటీ అనేది ప్రదర్శించండి. ఇంకా దౌర్భాగ్యంగా ఇంకా అదే రకమైనటువంటి ఎందుకు చేస్తారు? అక్కడ అల్లాడిపోతున్నారు పేద ప్రజలు, సగటు ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి ట్రై చేయండి. ఇవాళ ఎంత చేయాలో అంత చేయొచ్చు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కలిసి చేయాలి. డ్రోన్ల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా చాలు అన్న రీతిలో ఆహార పొట్లాలు అందించినటువంటి సంఘటనలు ఇలాంటి డిసాస్టర్స్ జరిగినప్పుడు ఎన్నో ఉన్నాయండి. కానీ ఆకలి బాధ ఇదవటం ఏంటంటే బాధాకరం. కూడా అందించలేకపోయాము, ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. శివశంకర్ గారు చెప్పదచ్చారు. అలాంటి రంధ్రాన్వేషణ చేయకుండా ప్రజల వాస్తవం మీరు ఎంత బుకాయించినా ఉపయోగం లేదు. అందుకని కనీసం ఇప్పటికైనా సహాయ చర్యల్ని మరింత ముమ్మరం చేయాలి కోరుకునే. శివశంకర్ నాకు ఒక అనుమానం వస్తుంది సార్, ఈ ఎల్లో మీడియా అధినేతలు వీళ్ళందరూ కూడాను అమరావతిలో పెట్టుబడులు ఏమైనా పెట్టారా? ఎందుకంటే విజయవాడ నగరం అంతా కూడాను సేఫ్ కాదు, ఇది మునిగిపోయిందని ఇండైరెక్ట్ గా ప్రచారం చేస్తూ అమరావతి బాగుందంటారు కదా. ఈ అమరావతి బాగుందంటే మీ ఉద్దేశం ఏంటి? నేను అనుకోవడం ఏంటంటే సార్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టారు కాబట్టి విజయవాడలో అంతా కూడాను ఇది నీటిపాయ ప్రాంతం అని చెప్పి ఇండైరెక్ట్ గా విజయవాడ మీద బురదేసి అమరావతి ప్రాంతంలో ఉన్నారా? నిజంగా అమరావతి ప్రాంతంలో ఈ రోజు కూడా ఒకటి సార్, నేను సాయంత్రం కూడా డిబేట్లు బట్టి అని మనం తిట్టారు కాబట్టి మేము చెప్తున్నాము. అమరావతి ప్రాంతంలో ఈ రోజు మీరు నిజంగా ఆర్టీజీఎస్ లో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కూర్చొని అక్కడ చేయలేదు? ఎందుకు సెక్రటరీకి వెళ్ళలేదు? ఎందుకు ఆయన ఇల్లు చూపిస్తే సరిపోయేది కదా. మీడియా అందరినీ రమ్మని చెప్పి ఇక్కడేమి లేదు చూడండి అని చెప్తే అయిపోయేది. జనం అంతా నమ్మే పరిస్థితి అది కాదు సార్. వెంకటాయపాలెంలో మీరు అన్నట్టు ఆ మంత్రి సత్యనారాయణ గారికి మునిగిపోయింది, ప్రభుత్వం దాని పక్కనే కదా చంద్రబాబు గారిని దాటిన తర్వాత కదా అందరినీ బయటకు తీసుకొచ్చారు కదా. మంత్రి సత్యనారాయణ ఉండే వాళ్ళ పేషెంట్లు అందరినీ కూడాను. అంటే ఎందుకు తీసుకొని వచ్చారు? వాళ్ళని ఏమైనా విహారయాత్ర పంపిద్దామని తీసుకొని వచ్చారా? సేఫ్ గా చేస్తామన్నారా? ఓకే రైట్. విజయబాబు గారు, శివశంకర్ గారు, శ్రీధర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.